సిటిజన్ న్యూస్ కి స్వాగతం. ఘనంగా ప్రభుత్వ బాలికల పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హీరియా నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో బాలికల విద్యార్థులను ఉపాధ్యాయులుగా మారి తరగతిలో పాఠాలు బోధించారని ఆయన అన్నారు. ఈ స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా విద్యార్థుల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు ఆయన. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ హాజరై కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రమణి, కవిత, విజయలక్ష్మి, తిరుపతి రెడ్డి, స్వరూప, యమున, సునీత, పీడి గంగయ్య, లక్ష్మీబాయి, తులసి, అంజుం, పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ताम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. అన్నీ కూడా పూజ తప్పకుండా అందరము మేము టీచర్స్ అందరం కూడా మీ విద్యార్థులందరూ కూడా చక్కగా మన బాధ్యత ఏంది అనేది చక్కగా నిర్వర్తించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మన ఎంపీపీ మేడం గారిని మాట్లాడవలసిందిగా కూర్చో. టీచర్లు అనిపించింది నాకు. మా టీచర్లు ఎక్కడ కనిపించలేదు, కానీ వాళ్ళు ఎక్కడ చూసినా ఏ క్లాస్ రూమ్లో చూసినా టీచర్స్ కానీ, హెచ్ఎం పాత్ర వహించిన వాళ్ళు హెచ్ఎం కానీ, కలెక్టర్ పాత్ర వహించిన వాళ్ళు కలెక్టర్ కానీ, ఏ పాత్ర ఇచ్చినా కూడా వాళ్ళు ఆ యొక్క పాత్రలకు వాళ్ళు నిమగ్నమై వాళ్ళ డ్యూటీ, వాళ్ళ కర్తవ్యం ఏమున్నది అనేది ఎట్లా నేర్చుకున్నారు, మా ద్వారా నేర్చిందా, వాళ్ళు తల్లిదండ్రుల ద్వారా నేర్చిందా, వాళ్ళు ఏం నేర్చిండ్రు, ఏది నేర్చినా కూడా స్కూల్ నుండి కానీ మా ద్వారానే ఇంత నేర్చుకున్నారు. ताम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. రావడం జరిగింది. అందుకోసం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు స్వయం పరిపాలనలో స్టూడెంట్స్ టీచర్స్గా అయ్యారు. మీ స్కూల్స్లో ఉన్న టీచర్స్ ఎంత కష్టపడి మీకు చదివిస్తారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అని ఈ ఒక్క రోజులోనే మీకు తెలిసిపోయిందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఫ్యూచర్ని బ్రైట్ చేయాలంటే అది మన టీచర్స్ చేతిలోనే ఉంది. కావున టీచర్స్ చెప్పే బాటలో మీరు నడవాలి, వాళ్ళు చెప్పే విధంగా మీరు చదువుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఒక్క రోజులోనే మీకు అంత ప్రాసెస్ తెలిసిపోయింది. స్టూడెంట్స్కి ఎట్లా మనం కంట్రోల్ చేయాలి, ఎట్లా చదివించాలి, ఎట్లా మెయింటైన్ చేయాలని. అదేవిధంగా మీ టీచర్స్ ప్రతిరోజు మీ గురించి ఇటువంటి ఎడ్యుకేషన్ గురించి చాలా కష్టపడి మీకు చదివిస్తారు. కావున మీరందరూ కూడా మీ టీచర్ చెప్పే ప్రకారం మీరు మంచిగా చదువుకుంటే ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతారని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనము చూస్తే మన మండల్ చాలా బ్యాక్వర్డ్ మండల్. ఇక్కడ ఉన్న చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ అగ్రికల్చర్ పైన, డైలీ వేజెస్ పైన ఆధారపడి ఉంటారు. కావున మీకు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో వేయడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చిన టీచర్స్ అందరూ కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఇక్కడ వరకు రావడం జరుగుతుంది. కావున వాళ్ళు ఉన్న టాలెంట్ అన్నీ కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది. కావున గవర్నమెంట్ స్కూల్స్ అని చిన్న భావం అని అనుకోకుండా గవర్నమెంట్ స్కూల్స్లోనే మంచి ఎడ్యుకేషన్ ఉంటుందని నేను కూడా చెప్పడం జరుగుతుంది. నేను కూడా 10 సంవత్సరాల నుంచి మన గవర్నమెంట్ అందించిన అన్ని కార్యక్రమ్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ అన్ని సపోర్ట్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ఏమున్నా కూడా నా సహాయ సహకారం మీ అందరితోనే ఉంటుందని నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తే లాస్ట్
లాస్ట్ ఇయర్ మనకు 10th మన జిల్లాలోనే కొంచెం తక్కువ పర్సంటేజ్ రావడం జరిగింది మండలంలోనే. కానీ ఈసారి మీరు కష్టపడి చదివితే జిల్లాలోనే టాప్గా మన మండల్ రావడానికి అందరూ కూడా కృషి చేయాలని నేను కోరుతున్నాను. మనం అనుకుంటే ఏదైనా సాధిస్తాం, కావున మనం అది అనుకోవాలి. మనం ఈసారి మనం మంచిగా ఎగ్జామ్స్ రాయాలి, మంచి మార్క్స్ తీసుకొని రావాలి. మన మండలికి, మన టీచర్స్కి, మన పేరెంట్స్కి మంచి